సిద్దిం కృష్ణ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మరి పిల్లల తరపున వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలకి మా ఆశీస్సులు. మరి ఈ మెగా పేరెంట్స్ సమావేశం అంటే పేరెంట్స్కి ఉపాధ్యాయులకి ఒక రిలేషన్ తెలియజేస్తున్నాం. పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు మనం వచ్చి టీచర్స్ని అడగడానికి కానీ, లేకపోతే మన పిల్లలు ఎలా చదువుతున్నారని మనకు తెలియకుండా మనం తెలుసుకోవడం కానీ జరుగుతుంది. మరి ముఖ్యంగా చూస్తే మన గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుందంటే, మన మాస్టర్లు ఏదైనా అడిగితే గిడ్గా ఫీల్ అవుతారేమో, సరే పిల్లలు చదువుతున్నారు అనేది మనకు. కానీ ప్రతి పేరెంట్స్ కూడా ఒక బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మన పిల్లలందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు విద్యావంతుడు ఏంటంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, సమాజంలో కూడా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, మన గ్రామానికి కూడా మంచి పేరు వస్తుంది. మరి గవర్నమెంట్ స్కూల్స్ చూసినట్లంటే వీళ్ళు ఆశ్రమాష కాదు, బీఈడు ఎంఎస్సీ చదివిన వ్యక్తులు. మన ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళామనుకోండి, వాళ్ళంతా ఇంటర్మీడియట్లు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే. వాళ్ళకు మన ఇందాక మాస్టర్ అన్నట్టు ఏదో ఒక సబ్జెక్ట్ తక్కువ రాపిడి చేస్తుంటారు. వీళ్ళకున్న తెలివి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఊరికే సబ్జెక్ట్ బట్టి అనమాట, ఊరికే బట్టి. అదే గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి, వీళ్ళంతా కూడా ఈ సమాజం గురించి చెప్తారు, ఇక్కడ జరిగే వాతావరణం గురించి తెలుసుకుంటారు, వాళ్ళ సబ్జెక్ట్. కాబట్టి మనం కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వాలంటే మన గ్రామంలో ఉన్న వాళ్ళని మనం ప్రోత్సహించాలా. పిల్లలు ఎక్కువ మంది జాగ్రత్త చేస్తే చాలా బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మరి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.